మావోయిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ అనే పార్టీ యొక్క సిద్ధాంతం వర్గశత్రు నిర్మూలన. అంటే కార్మికులు, మధ్యతరగతి వారు, చిన్న రైతులు ఈ విధంగా కొంతమందిని తన మిత్రులుగా అనుకుని తన శత్రువులుగా ఉండేటువంటి పెట్టుబడిదారులు, భూస్వాములు అనుకున్న వారిని చంపేసేటువంటి ప్రక్రియ వర్గశత్రు నిర్మూలన. దీనికి వారు పెట్టుకున్న పేరు. ఇది విచక్షణకు అతీతమైంది. ఎప్పుడైనా మనిషి విచక్షణాయుతంగా ఆలోచించాలి. ఏ చర్య మానవత్వంతో కూడిన విధంగా మనిషి చేయవచ్చు లేదా చేయకూడదు ఆలోచించాలి. అలా కాని దాన్నే విచక్షణ లేనిది అంటారు. వర్గశత్రు నిర్మూలన ఈ విధానం అనేది, నినాదం అనేది సరైనది కాదు, విచక్షణరహితమైంది, విచక్షణ లేనిది. ఇది సమాజంలో నిలబడదు. ఇలాంటి విధానం మావోయిస్ట్ పార్టీ ఈ విషయం అర్థం చేసుకోవటం విఫలం అవ్వబట్టే అది వెళ్ళిపోయి మొండి సంధిలో ప్రవేశించింది చెప్పాను నేను. అది మొండి సంధిలోకి ప్రవేశించింది ఇలాంటి విధానాన్ని ఎంచుకుని. వర్గశత్రు నిర్మూలన ఈ విధానాన్ని మావోయిస్ట్ పార్టీ విడనాడి బహిరంగ సమాజంలోకి, రాజ్యాంగ వెలుగులో కమ్యూనిస్ట్ విప్లవం సాధించడానికి రావాలని మరోసారి కోరుతున్నాను. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ ప్రపంచం వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.